హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీస్ చూద్దాం. అవి ఏంటంటే బెండకాయ సన్నకారపూస ఫ్రై, ఇంకా దానిలోకి సమ్మర్ కదా రసం కూడా చేయబోతున్నాను. బెండకాయను శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు కోసం వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత బెండకాయలని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం పసుపును వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. బెండకాయ ఫ్రైకి ఎప్పుడూ కూడా మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే అవి జిగురు జిగురుగా వస్తాయి. ఆ తర్వాత దానిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దానిలోనే మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత దానిలోకి సన్నకారపూసను యాడ్ చేసుకోవాలి. సన్నకారపూసను ఇంట్లో ప్రిపేర్ చేయకపోతే కనుక ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా, ఆలూ భుజియా, అది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ బెండకాయ సన్నకారపూస ఫ్రైని ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ రెసిపీ చూద్దాం. ఒక ఫ్రై రెసిపీ చేసాం కదా, అప్పుడు దానికి చక్కగా ఒక రసం పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను రసం కూడా ప్రిపేర్ చేశాను. ఈ రసంలో ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని దానిలో చింతపండు, ఉల్లిపాయలు, కొద్దిగా మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఇంకా కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఫ్లేవర్ కోసం కొంచెం మెంతులు, జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. దానిలోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత దీన్ని మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి. ఆ తర్వాత దాన్ని మరిగించి పక్కన పెట్టుకోండి. రసం బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. దానికోసం అయితే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం మెంతులు, అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా చేర్చుకొని బాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం ఇంగువను కూడా చేర్చుకోండి, మంచి స్మెల్తో రసం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తాలింపును రసంలోకి వేయాలి, అంతే. ఇంకా మన టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ రసంలో రసం పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రసం పౌడర్ ఏమీ యూజ్ చేయలేదండి, చాలా సింపుల్గా చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.